హాయ్ హలో నమస్తే దిస్ ఈజ్ గనా. ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న స్టోరీ మై బ్యాడ్ బాయ్ ఎపిసోడ్ 66. అతడి ప్రేమలో ఇన్ని రోజులు పడిన బాధ చిటికలో మర్చిపోయింది వేద. అంత సంతోషంలో కూడా వేద కళ్ళల్లో నుండి నీళ్లు వస్తూ ఉంటే ఎందుకే ఇలా ఏడ్చి చిరాకు తెప్పిస్తావు అన్నాడు రుద్ర. మరి నాకు సంతోషంలో కూడా కన్నీళ్ళే వస్తున్నాయి బావా, ఏం చేయను అని బుంగమూతి పెట్టుకొని రుద్ర వైపు చూస్తూ ఉంటుంది. అందుకే పని మధ్యలో గ్యాప్ ఇవ్వకూడదు, ఇలాంటి తింగరి ఆలోచనలు వస్తాయి అని ఉదయం వరకు ఆమె ఇంకేదీ ఆలోచించకుండా అతడి ప్రేమ వర్షంలో తడిపేశాడు రుద్ర. అతడి ప్రేమకి ఆమె పూర్తిగా సహకరించి ఏ ఉదయానికో అలసటగా వేద పిల్లోపై పడుకుంటే ఆమె గుండెలపై సేదతీరుతూ ఉన్నాడు రుద్ర. అతడి జుట్టులో వేళ్ళు పెట్టి నిమురుతూ ఉంటే హాయిగా అనిపిస్తుంది రుద్రాకి. అలా నిమురుతూనే బావా అని గారంగా పిలిచింది రుద్రని. హా మరేమో చెప్పు అన్నాడు రుద్ర. ఇప్పుడు మనం ఒకటయ్యాం కదా. హా మరి ఏంటే నీ డౌటు అని అడిగాడు రుద్ర వేద మొహంలోకి చూస్తూ. మరేమో మనకి ఇప్పుడు పాపో బాబో వస్తారు కదా అంది. ఆమె ప్రశ్నకి రుద్ర సూటిగా వేద కళ్ళల్లోకి చూస్తూ ఉంటే అబ్బా ప్లీజ్ చెప్పు బావా, అలా చూడకు అంది వేద. వస్తారు అన్నాడు కానీ అతడికి కూడా భలే ఎగ్జైట్మెంట్గా అనిపించింది ఆ మాటకి. నిజంగా అతడి రక్తం వాళ్ళిద్దరికి ప్రేమకి గుర్తుగా బేబీ వస్తే నిజంగా ఎంత బాగుంటుంది అనుకుంటూ, అయినా నువ్వే ఇంకా చిన్నపిల్లవి కదే, మళ్ళీ నీకు ఇంకా ఇప్పుడే పిల్లలు కావాలా అని అడిగాడు రుద్ర. కావాలి బాబు, అచ్చన్నీలానే ఉండాలి అంది వేద రుద్ర మీసాలతో ఆడుతూ. అలా అంత త్వరగా బాబు కావాలి అంటే మరి ఇలా రెస్ట్లో ఉండకూడదు, నువ్వు ఫుల్గా నాకు కోఆపరేట్ చేయాలి అని మళ్ళీ వేద మీదకి వస్తూ ఉంటాడు రుద్ర. అతడు మళ్ళీ ఆమె మీదకి చేరుతూ ఉంటే వేద కింది పెదవిని ముందుకు పెట్టి ఇప్పటికే బాడీ సహకరించట్లేదు బావా, మళ్ళీ అంటే నా వల్ల కాదు అని ఏడుపు మొహం వేయగానే మరి ఎందుకే నీకు ఇన్ని డైలాగులు అవసరమా, కాసేపు పడుకోవచ్చు కదా అనగానే సరేలే బుద్ధిగా పడుకుంటాను ఇంకా మాట్లాడను అని అతడిని గట్టిగా చుట్టుకొని అతడి ఛాతిపై అలాగే భుజాలపై వెన్నుపై ఆమె గోటి గుర్తులు కనిపిస్తూ ఉంటే వాటిని తడుముతూ చిన్నగా నవ్వుకుంది. రుద్ర కూడా ఆమె చేసే పనులు చూస్తూ అవి బయటికి కనిపించాలి, చస్తావు నా చేతిలో, రేపు చెప్తాను నీ సంగతి అన్నాడు ఆమెను ఇంకా అతడిలోకి పొదుముకొని. నువ్వు ఇంకా దారుణంగా పెట్టావు తెలుసా నా ఒంటిపై, నేను అలా అంటున్నానా బావా అంది వేద. నేను నీకు బయటికి కనబడేలా ఒక్కటైనా పెట్టానా, ఒక్కసారి నీ బాడీని నువ్వే చూసుకొని చెప్పవే అని కళ్ళు ఎగరేశాడు రుద్ర. బ్లాంకెట్లో నుండే ఆమె బాడీని చూసుకున్న వేద నిజంగా బయటికి కనిపించేలా అతడి మార్క్ ఒక్కటి కూడా లేకపోయినా కనబడకుండా ఉన్న ప్లేస్లో మాత్రం బీభత్సంగా అతడి ప్రింట్స్ వేసేశాడు రుద్ర. కనబడేలా నువ్వేం చేయకపోయినా కనబడని ప్లేస్లో మాత్రం నీ రాక్షసత్వం చూపించావు కదా, చూడు ఎలా అయ్యిందో అని ఆమె ఎడమ ఎదపై ఉన్న అతడి పంటి ఘాట్లను చూపిస్తూ సేమ్ అదే ప్లేస్లో రుద్రని కూడా కొరికేసింది రాక్షసి. ఆమె అలా కొరుకుతున్నా కూడా రుద్ర కాస్త కూడా కదలకుండా ఆమె కొరికినంతసేపు సైలెంట్గా ఉండి ఆ తర్వాత ఆమె మొహంలోకి చూస్తూ తీరిందా కోపం అని అడిగాడు. నీకు నొప్పి వేయడం లేదా, నేను ఎంత బాగా గట్టిగా కొరికాను తెలుసా అంటుంది అయోమయంగా. మంచి పని చేసావు కానీ కాసేపు పడుకోవే, మార్నింగ్ అవుతుంది. పడుకోను అంటే చెప్పు, ఫ్రెష్ అయ్యి మళ్ళీ ఫ్రెష్గా మొదలు పెడదాం అని రుద్ర కన్ను కొట్టాడు. ఇక సైలెంట్గా మొహం నిండుగా బ్లాంకెట్ నిండుగా కప్పుకొని కుక్క పిల్లలా ముడుచుకొని పడుకుంటుంది అతడిని హత్తుకొని. ఆమె భయానికి రుద్ర చిన్న సైడ్ స్మైల్ చేసి అతడికి కూడా ఫుల్గా నిద్ర వస్తూ ఉంటే వేదని గట్టిగా హత్తుకొని ఆదమరిచి నిద్రపోతూ ఉన్నాడు.
ఆమెని హత్తుకోగానే ఆమె గుండెల మధ్యలో ఉన్న తాళిబొట్టు అతడికి గుచ్చుకోవడంతో కాస్త అది పక్కకి జరిపి దాన్ని ఆమె మెడలో జాగ్రత్తగా సెట్ చేసి ఆమె నుదుటిన గాఢంగా ముద్దు పెట్టుకొని అతడి ప్రేమకి కందిపోయిన ఆమె పెదాలను, మొహాన్ని, అతడు ఇచ్చిన బహుమతులను ఆమె ఒంటి మీద తృప్తిగా చూసుకొని చిన్నగా నవ్వుకొని ఇక నిద్రపోయాడు రుద్ర. ఇన్నేళ్ల వారి ఇద్దరి ప్రేమ ఆ రోజు పరిపూర్ణమయ్యింది. ఆమె బర్త్డే రోజునే ఆమెని అతడి దాన్నిగా చేసుకొని ఆమెకి ఈ ప్రపంచంలో ఎక్కడా దొరకనంత సంతోషాన్ని అతడు ఇచ్చేశాడు. ఆమె ప్రపంచమే అతడు అయినప్పుడు అతడికన్నా గొప్ప గిఫ్ట్ ఆమెకి ఏముంటుంది? అందుకే ఆమెను పూర్తిగా అతడిలో కలిపేసుకొని వాళ్ళ ప్రేమకి, పెళ్ళికి ఒక పరిపూర్ణత కలిగించాడు రుద్ర. ఆ ఉదయం కాస్త మధ్యాహ్నం మారింది. 12 గంటలు దాటాయి. అయినా ఒకరి కౌగిలిలో ఒకరికి మెలకువ రానే లేదు. వెచ్చగా ఒకరిని ఒకరు చుట్టుకొని నిద్రపోతూనే ఉన్నారు. 1 గంటకి అతడి మొబైల్ రింగ్ అవ్వడంతో బద్ధకంగా కళ్ళు తెరిచిన రుద్ర ఫోన్ అందుకొని చెవి దగ్గర పెట్టుకున్నాడు. ఎక్కడున్నావు బావా? అమెరికా నుండి ఎప్పుడు వచ్చావురా? అని అటువైపు నుండి వచ్చిన జీవన్ గొంతు విని వేదకి డిస్టర్బ్ అవ్వకుండా కుక్కపిల్లలా ముడుచుకొని పడుకున్న ఆమెను చూసి చిన్నగా నవ్వి ఆమె నుదుటికి అతడి పెదాలు తగిలించి ఫోన్ని మ్యూట్లో పెట్టి పక్కన పెట్టి షార్ట్ వేసుకొని షర్ట్లెస్గానే బాల్కనీలోకి వెళ్ళాడు రుద్ర ఫోన్ పట్టుకొని. నిన్న నైట్ వచ్చాను కానీ ఏంటి విషయం అని అడిగాడు రుద్ర. నిన్న నైట్ వస్తే ఇంట్లో లేకుండా ఎటుపోయావురా అన్నాడు జీవన్. నీ చెల్లితో గెస్ట్ హౌస్లో ఉన్నా అన్నాడు రుద్ర. ఏంట్రా స్పెషల్, అక్కడికి వెళ్ళావు? పెళ్ళైనోడు అందరికీ దూరంగా ఎందుకు వెళ్తాడ్రా భార్యను తీసుకొని అన్నాడు రుద్ర వెటకారంగా. హే యూ నాటీ బాయ్, నాకు అల్లుడినో కోడలినో ఇవ్వడానికి గట్టిగా ప్రయత్నిస్తున్నట్టున్నావు అన్నమాట. ఓకే ఓకే ఎంజాయ్. డిస్టర్బ్ చేశానా అని అడిగాడు జీవన్. లేదు, ఇప్పుడే లేచాను, చెప్పరా అన్నాడు రుద్ర ఒళ్ళు విరుచుకుంటూ. ఏం లేదురా, జస్ట్ మాట్లాడదామని చేశాను. వెళ్ళావు కదా అమెరికా, 4 రోజులు అక్కడే ఉన్నావు. ఇన్ని రోజులు మాట్లాడడానికి కుదరలేదు కదా, అందుకే ఎలా ఉన్నావు, ఎప్పుడు వచ్చావని చేశాను. నువ్వు వచ్చాక ఏమో ఇక్కడ బిజీగా ఉన్నావు. నువ్వు ఫ్రీ అయ్యాక కలుద్దాంలేరా, బాయ్ అన్నాడు జీవన్. ఇక జీవన్ మాటల్లో అంత ఇంపార్టెంట్ ఏమీ లేదు అని అర్థమై ఓకేరా బాయ్ అని కాసేపు అక్కడే బాల్కనీలో నిలబడి చుట్టూ చూసి మెల్లిగా ఇంట్లోకి వెళ్ళాడు రుద్ర. మా బావగాడు ఎప్పుడో పెళ్లి చేసుకొని ఇప్పుడు మ్యారేజ్ లైఫ్ స్టార్ట్ చేశాడు అన్నమాట అని జీవన్ నవ్వుతూ ఉంటే ఎవరండి అని అడిగింది సారిక అతడి కౌగిలిలో ఉండి. చెప్పాను కదా నా ఫ్రెండ్ రుద్ర అని, వాడేలే. మ్యారేజ్ ఎప్పుడో అయినా కూడా ఇప్పుడు మ్యారేజ్ లైఫ్ స్టార్ట్ చేసినట్టున్నాడు అని నవ్వుతూ. మనం ఎప్పుడు స్టార్ట్ చేద్దాం బంగారం అని అడిగాడు జీవన్ అతడి తలతో సారిక తలని ఢీ కొడుతూ. మ్యారేజ్ లైఫ్ స్టార్ట్ చేయాలి అంటే ముందు మనకు మ్యారేజ్ అవ్వాలి కదా జీవన్ గారు అంది సారిక అతడి షర్ట్ కాలర్ని పట్టుకొని అతడినే చూస్తూ. అదొకటి ఉంది కదా, ఏంటో అది జరగాలంటే ఇవన్నీ అవ్వాలి కదా. ఏంటోలే, అయినా మన పెళ్ళికి మీ ఇంట్లో ఒప్పుకుంటారా అని అడిగాడు జీవన్ సారిక హెయిర్ని ఆమె చెవి వెనక్కి పెడుతూ. ఈ మంత్ ఇంటికి వెళ్తున్నాను జీవన్ గారు, మన విషయం ఇంట్లో మాట్లాడదాం అనుకుంటున్నాను. మీకు ఓకే కదా అని అడిగింది సారిక. ముందు మాట్లాడవే, తర్వాత ఏదైనా గడబిడ అయితే నేను చూసుకుంటాను. వాళ్ళు ఓకే అంటే అమ్మ నాన్నను తీసుకొని మీ ఇంటికి వస్తాను, సరేనా అన్నాడు జీవన్. అలాగే జీవన్ గారు, థ్యాంక్ యూ సో మచ్. అతడిని గట్టిగా హత్తుకొని అతడి బుగ్గపై ముద్దు పెట్టింది. ఇంత పెద్దగా పెరిగావు కానీ నీకు ముద్దు ఎక్కడ పెట్టాలో తెలియట్లేదే పిచ్చిమొహం అన్నాడు జీవన్. అతడి ఉద్దేశం అర్థమైన సారిక ముసిముసిగా నవ్వుకుంటూ నాకు అలాగే వచ్చు మరి అని మొహం పక్కకి తిప్పుకుంది.
నీకు అలాగే వస్తే ఎలా పెట్టాలో నేర్పించడానికి నేనున్నాను కదా అని ఆమె పెదాలు మూసేసి మరి ఆమెను ఇంకా అతడికి దగ్గరగా లాక్కున్నాడు. జీవన్ బాబుకి దొరక్క ఒకరోజు ఖాళీ దొరకడంతో సారిక ఆఫీస్కి వెళ్ళి ఆమెని ఆఫ్టర్నూన్ బయటికి తీసుకువెళ్ళాడు లీవ్ పెట్టించి మరి. ఇక ఒక నిర్మానుష్యమైన ప్రదేశంలోకి వెళ్ళి కార్ని ఓ పక్కకి ఆపి ఇద్దరు కారులో సరసాలు ఆడుకుంటూ ఉన్నారు. మన జీవన్ బాబు దొరికిన ఖాళీని ఇలా కాబోయే భార్యతో యూజ్ చేసుకుంటూ ఉన్నాడు అన్నమాట. రుద్ర కాసేపు బాల్కనీలో నిలబడి లోపలికి వెళ్ళేసరికి ముడుచుకొని ఒంటి నిండా బ్లాంకెట్ కప్పుకొని కనిపించింది వేద. నైట్ జరిగిన దానికి గుర్తుగా ఆమె ఒంటి నిండా అతడి గుర్తులు. ఆమె మొహం చాలా అలసటగా నీరసంగా కనిపిస్తూ ఉంటే అతడు చిన్నగా నవ్వుతూ వెళ్ళి వేద పక్కన కూర్చొని దక్ష అని పిలిచాడు వేద బుగ్గపై చేయి వేసి. అతడు 2 సార్లు పిలిచినా పలకలేదు. మూడోసారికి అంది బద్ధకంగా. లేవవే, టైం చూసావా, ఏమైనా తిందు గానీలే అని అన్నాడు రుద్ర. రాత్రి జరిగిన దానికి బీభత్సంగా నొప్పులు తెలుస్తూ ఉంటే మెల్లిగా బుంగమూతి పెట్టుకొని చాలా పెయిన్గా ఉంది అని అంది వేద కళ్ళు మూస్తూ తెరుస్తూ రుద్రనే చూస్తూ. ఇంకా ఉంది. నా స్టోరీ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ గన్నా స్టోరీస్ వరల్డ్. స్టోరీ నచ్చని వారు ఇప్పుడే చక్కగా స్కిప్ చేసి వెళ్ళిపోండి. స్టోరీ నచ్చని వాళ్ళు చదవకండి.